ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యలతో బాధపడే వాళ్ళను మనం నిత్యము ప్రతిరోజు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళలో ముఖ్యంగా అజీర్ణము, తర్వాత గ్యాస్ ప్రాబ్లం అంటే పొట్ట ఉబ్బరము, తర్వాత అసిడిటీ కడుపులో మంట, తర్వాత మోషన్ ఫ్రీగా లేకపోవడం అంటే మలబద్ధత సమస్య. ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఒక చక్కటి ఆయుర్వేద ఔషధము మనం ఇంట్లోనే తయారు చేసుకునేది, చాలా తక్కువతో కూర్చుకునేది, చాలా ఎఫెక్టివ్గా అద్భుతంగా పనిచేసే ఒక చిన్న సింపుల్ రెమెడీ ఈరోజు మీకు చెప్తాను. సో దీంట్లో కావాల్సిన ఏంటంటే, మీకు ఒకటి జీలకర్ర, అందరికీ తెలుసు జీలకర్ర మనకి వంటింట్లో దొరికేదే. రెండవది సోంపు కూడా అందరికీ తెలిసిందే. తర్వాత వాము. ఈ మూడు కూడా సమాన నిష్పత్తిలో తీసుకోండి. ఒకటి జీలకర్ర, రెండు సోంపు, మూడవది వాము. ఉదాహరణకి జీలకర్ర ఒక 100 గ్రాములు, తర్వాత సోంపు ఒక 100 గ్రాములు, తర్వాత వాము 100 గ్రాములు. ఈ మూడింటిని కూడా మంచిగా శుభ్రంగా, దాంట్లో పుల్లలు రాళ్ళు అలాంటివి ఏం లేకుండా మీరు మంచిగా క్లీన్ చేసుకొని, మీరు పెనం మీద కానీ లేకపోతే మూకుడులో కానీ సన్నటి మంట మీద కొంచెం దూరగా వేయించండి, లైట్గా వేయించండి, సన్నటి మంట మీద వేయించండి. ఒక 2 నుంచి 5 నిమిషాలు వేయిస్తే అది దూరగా అవుతుంది, దాంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో అలా వేయించిన తర్వాత పక్కకు పెట్టేసి ఆరబెట్టండి. కొంచెం దాంట్లో వేడి తగ్గే వరకు చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి మంచిగా చక్కగా పొడి చేసుకోండి. తర్వాత ఈ పొడికి ఏం చేయాలంటే, మీరు అంటే ఉదాహరణ మనకి ఇప్పుడు 300 గ్రాముల మనకు ఈ మూడిటి మిశ్రమం యొక్క పొడి తయారైంది కదా, దీంట్లో ఒక 50 గ్రాముల నల్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్ అంటారు, అందరికీ తెలుసు, నల్ల ఉప్పు పొడిని కూడా మీరు దీనికి కలపండి. ఇది కలిపిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది ఇంగువ. ఇది ఇంగువ మీరు పాల ఇంగువ లేకపోతే అది కాకుండా మనకి మంచి మేలు రకమైన ఇంగువ మనకు గడ్డల్లాగా దొరుకుతుందన్నమాట, మనకి పలుకుల్లాగా లేకపోతే క్రిస్టల్స్ లాగా దొరుకుతుంది. సో ఆ పలుకు ఇంగువ మీరు ఏం చేయండి అంటే, దాన్ని మూకుడులో వేసి, అది ఎన్ని అంటే ఒక 2 స్పూన్లు అంటే 300 గ్రాముల ఈ మూడిటి మిశ్రమం అంటే జీలకర్ర, సోంపు, వాము మిశ్రమము, తర్వాత ఒక 50 గ్రాముల నల్ల ఉప్పు, తర్వాత 2 టీ స్పూన్ల ఇంగువ. 2 టీ స్పూన్ల ఇంగువని ఏం చేయాలంటే, ముందుగా మూకుడులో వేసి దానికి ఒక 1/2 టీ స్పూన్ అంతా ఆవు నెయ్యి కానీ లేదా మామూలుగా దొరికే నెయ్యి కానీ కలిపేసి కొంచెం వేయించండి. కొద్దిగా ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు వేయించి ఆ ఇంగువను పొడి చేసేసి, అంటే పొడి చేసిన తర్వాత ఆ పొడిని మీరు ఈ మిశ్రమానికి కలిపేయండి. అంతే, మీకు ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం మీకు తయారైంది. దీన్ని తీసుకునే విధానం ఏంటంటే, మామూలుగా ఎప్పుడైనా మీకు సడన్గా అజీర్తి లేకపోతే కడుపులో ఉబ్బరము, పొట్ట బాగా బిగపట్టినట్టు ఉండి ఏ పని చేయాలన్నా చిరాకులాగా అనిపించడము, తర్వాత మోషన్ ఫ్రీ కాకపోవడము, అనీజీనెస్ లాగా అనిపించినప్పుడు ఏంటంటే, ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ ఈ మిశ్రమాన్ని, మీరు ఈ పొడిని ఒక 1/2 కప్పు కానీ 1 కప్పు కానీ పల్లుచటి మజ్జిగలో కలిపి తాగితే మీకు 5 నుంచి 10 నిమిషాలలో మీకు కడుపు ఉబ్బరం తగ్గుతుంది, పొట్ట నొప్పి కూడా తగ్గుతుంది, గ్యాస్ కూడా తగ్గుతుంది, తర్వాత మీకు అసిడిటీ తగ్గుతుంది. మీకు దీని ఫలితం అనేది 5 నుంచి 10 నిమిషాల్లోనే మీకు తెలుస్తుంది. చాలా ఈజీగా మీకు ఫీల్ అవుతారు. ఈ పొట్టకు సంబంధించిన ఈ టైట్నెస్ అనేది, అంత బిగపట్టినట్టు ఉండడం అనేది చాలా రిలాక్స్ అవుతుంది. అంతకుముందు తిన్న అంటే హెవీ డైట్స్, కొంతమంది వెజిటేరియన్ ఫుడ్ కానీ వెజిటేరియన్ ఫుడ్ కానీ హెవీగా తీసుకున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా అకేషన్స్లో మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మనకి సమస్యలు వస్తాయి. అప్పుడు మీరు దగ్గర పెట్టుకోండి, దీన్ని పెట్టుకొని ఏంటంటే మీరు వేసుకున్నారంటే మీకు పొట్ట అనేది చాలా తేలిక పడుతుంది, జీర్ణం చక్కగా అవుతుంది, తేపులు కూడా చాలా పరిశుద్ధమైన తేపులు అనేవి రావడం జరుగుతుంది, మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. కొంతమందికి మరి మోషన్ ఫ్రీ కాదు, ప్రతిరోజు కూడా మనకి ఏదో రకాల పొడులు అనేవి, ట్యాబ్లెట్స్ అని ఇవన్నీ వేసుకుంటారు కదా. మలబద్ధత సమస్యతో బాధపడే వాళ్ళు ఏం చేయాలంటే, రాత్రిపూట దీన్ని తీసుకోండి ప్రతిరోజు కూడా. అంటే వయసును బట్టి కూడా దీన్ని తీసుకోవాల్సి ఉంది. అంటే కొంచెం 40 దాటిన వాళ్ళు 1 టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. 10 నుంచి 20 ఏళ్ళ మధ్యలో లేకపోతే 40 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ఒక 1/2 టీ స్పూన్ మోతాదులో దీన్ని తీసుకోవచ్చు రాత్రిపూట. అదే తక్కువ వయసు, ఒక 10 సంవత్సరాల కింద చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా ఈ సమస్యలు వస్తాయి, వాళ్ళకి కూడా ఇది వాడవచ్చు. చాలా సేఫ్, ఎఫెక్టివ్. చిన్నపిల్లలు కదా సార్ మరి మందు వాడవచ్చు అని చాలామంది డౌట్ కదా, చిన్న పిల్లలకు కూడా ఇది వాడవచ్చు. చిన్నపిల్లలకి ఏంటంటే ఒక 1/4 టీ స్పూన్, మరీ చిన్నపిల్లలైతే ఒక చిటికెడు 2 చిటికెలు అట్లా నోట్లో వేసి నీళ్ళు తాగిపోయింది, లేదంటే నీళ్ళలో కలిపి కానీ లేకపోతే మామూలుగా మజ్జిగలో కానీ వాళ్ళకు ఇష్టమైన పద్ధతిలో కలిపి తాగిపోయింది. టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఇది పిల్లలు కూడా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.
మలబద్ధత సమస్యతో బాధపడవాలంటే రాత్రిపూట తీసుకోండి. రాత్రిపూట తీసుకోవడం అంటే అంతకుముందు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంతకుముందు తిన్న ఆహారం అంటే డిన్నర్ అనేది చక్కగా జీర్ణమవుతుంది. ఎప్పుడైతే ఆహారం సరిగా జీర్ణమవుతుందో అప్పుడు ఉదయం పూట మనకి మలమూత్ర విసర్జన అనేది తేలికగా సాఫీగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆటంకం లేకుండా చాలా చక్కగా అవుతుంది. శరీరం కూడా చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకు ఇంత బాగా చెప్తున్నానంటే మనకు అజీర్ణం అనేది సకల రోగాలకి మూల కారణం. మనం తీసుకున్న ఆహారము శరీరంలో సరైన సమయంలో జీర్ణము కానప్పుడు అది విషంగా మారుతుంది. ఆ విషము అనేది రక్తంలో చేరినప్పుడు అది ఎన్నో రకాల సమస్యలకి దారితీస్తుంది. అది కీళ్ళ జబ్బులే కానివ్వండి, లేకపోతే రక్తానికి సంబంధించిందే కానివ్వండి, చర్మానికి సంబంధించిందే కానివ్వండి, నరాలకు సంబంధించిందే కానీ, మెదడుకు సంబంధించిందే కానివ్వండి, జుట్టుకు సంబంధించిందే కానివ్వండి. సో ఇలాంటి అనేక రుగ్మతలకు మూల కారణము అజీర్ణం. కాబట్టి ఇలాంటి అజీర్ణ సమస్యలను మనం దూరం చేసుకోవడానికి మనకు చక్కటి ఆయుర్వేద ఔషధము ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి ఇది అవసరం పడుతుంది. దీన్ని మంచి తయారు చేసుకున్నాక గాలి అనేది లోపలికి పోకుండా మంచి ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో పెట్టండి. స్టీల్ కానీ అలాంటి దాని ప్లాస్టిక్ కంటైనర్లో కాకుండా మామూలుగా మంచి గాజు కంటైనర్లో పెట్టి ఎప్పుడంటే అప్పుడు మీరు వాడుకోవచ్చు. సంవత్సరం పొడవునా ఇది నిల్వ ఉంటుంది మనకి. కాబట్టి ఇది చాలా సులభమైన పద్ధతిలో తయారు చేసుకునే వీలున్నది. తక్కువ ఖర్చు, తర్వాత సేఫ్, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో ఉండాల్సిన అవసరం మీరు తయారు చేసి పెట్టుకోండి. జై ఆయుర్వేద.